ఎక్స్క్యూజ్ మీ ఇదేందా ఏం సంధ్య కాలనీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూస్తా ఉన్నారు, ఏంది ఏం చేస్తారు వాళ్ళంతా? ఏం లేదండి, దసరా రాబోతుంది కదా, మీకు చెప్పకుండా నేను 10,000 రూపాయలు పట్టుచీర కొన్నానండి. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీతో చెప్తాను కదా, మీరు నన్ను గోపడతారు కదా, మన ఇద్దరి మధ్య జరిగే గొడవ చూద్దామని చెప్పనని వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూస్తున్నారు. ఇప్పుడు మనం గొడవ పడితే చూడ్డానికి వచ్చిర్రా వాళ్ళంతా? అవును మరి. అవునే, నువ్వు కూడా వాళ్ళ ఇంట్లో గొడవలు అయినప్పుడు పోయి చూస్తావు కాబట్టి వాళ్ళు టిట్ ఫర్ టాట్ వచ్చి చూస్తున్నారు. అయినా సరే నేను ఎట్లా నిగ్రహం పాటించుకొని గొడవ పడకుండా చూస్తాను, కానీ అయినా 10,000 రూపాయలు చీర ఎట్లా ఉంటావు నువ్వు? ఇంతమంది ముందే తిట్టాలో? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. సంధ్య, రేపు ఇంటర్వ్యూ ఉంది కదా, ఏమన్నా ప్రిపేర్ అయినావా లేదా? అవసరం లేదండి, వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా చెప్పగలనన్న నమ్మకం నాకుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు సంధ్య, కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉండాలి. వాళ్ళు ఏదైనా అడిగినా కూడా టకీమని చెప్పేటట్టుగా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. దానికి నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేనే ఇంటర్వ్యూ అనుకో, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినావు, అయితే నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు నువ్వు 5th ఫ్లోర్లో ఉన్నావని ఊహించుకో. అక్కడ అనుకోకుండా మంటలు చెలరేగాయి, నీకు బయటికి వెళ్ళడానికి ఎటువంటి ఆప్షన్ కూడా లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ తక్షణ కర్తవ్యం ఏంది? ఏముందండి, ఆ ఊహించుకోవడం మానేస్తే సరిపోద్ది. ఇట్లాంటి పిచ్చి తెలివితే ఎట్లుంటే వాడు ఉద్యోగం ఇయ్యాడే. ఏమండి, గుర్రానికి ముందు ఏనుక్కి వెనకాల ఉండేది ఏంటి చెప్పండి? క్వశ్చన్ అడుగుతున్నావా? ఆన్సర్ చెప్పాలనా? గుర్రానికి ముందు ఏనుక్కి వెనకాల తోక. తోకెక్కడన్నా ముందు ఉంటుందా? నాడా నాడా ఇట్లా ఇట్లా. దానికి ఆన్సర్ ఏం లేదు. గుర్రానికి ముందు ఆన్సర్ ఉంది, మీకు రాకపోతే రాదని చెప్పండి. కావాలంటే మన కామెంట్ బాక్స్ లో అందరూ కామెంట్ పెట్టేస్తారు చూడండి. చాలా చిన్న క్వశ్చన్ ఇది. అవునా? సరే, నాకు రాదులేవే. ఇప్పుడు వాళ్ళు పెడితే నేను దాన్ని పిన్ చేస్తాను. ఓకేనా? ఓకేనా అండి? మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఆన్సర్. ఓకేనా అండి? సంధ్య, నీకు నేనంటే లెక్క లేకుండా పోయింది కదా, ఎంత డోర్ కొట్టినా అది ఇస్తలేవు కదా నువ్వు. అంటే ఇప్పుడు ఫంక్షన్లో మీరు తాగారు కదా, నిజం చెప్పండి. అంతగనం చెప్పిన ఫంక్షన్లో తాగకండి తాగకండి అని చిలకకి చెప్పినట్టు చెప్పిన, లాస్ట్కి మళ్ళీ తాగేశారు. తెలిసిపోయిందా? నేనెక్కడ తాగిన్నే? లేకపోతే నన్ను ఇక్కడనే ఫంక్షన్ హాల్లోనే ఇక్కడ వదిలేసేసి మీరు ఇంటికి వెళ్ళిపోయారు. నేను ఇక్కడ పక్కకే కాబట్టి నేను వచ్చేస్తాను అనుకోండి, నన్ను ఇక్కడ మొత్తానికి మర్చిపోయారు కదా. సరే, అక్కడే కూర్చోండి, నేను వస్తున్నా, నేను వచ్చేసి తాళం తీస్తా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం.